హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న షార్ట్ వీడియోలు చూసే ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను నేను. దానికి సంబంధించి ఫుల్ బ్లాగ్ అనమాట. అందుకే వీడియో మీకు చూపించాలనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేను యాక్చువల్గా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఎందుకు చేసుకున్నాను అంటే, నేను మ్యారేజ్ తర్వాత మనకి వ్రతం చేస్తారు కదా, అప్పుడు చేసుకున్నాను. తర్వాత మళ్ళీ యాదగిరిగుట్టలో ఫేమస్ కదా మనకి, అక్కడికి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ వ్రతం చేసుకొని వస్తారు అందరూ. సో నాకు కూడా అక్కడ చేసుకోవాలని చాలా ఉండే అన్నమాట కోరిక. కానీ అస్సలు కుదరలేదు. చిన్నపిల్లలు, మళ్ళీ వెదర్ కొంచెం జర్నీ అటు ఇటు ఇబ్బంది అవుతుందనేసి పోస్ట్పోన్ చేస్తూ వచ్చామన్నమాట. ఈసారైనా వెళ్దాము సమ్మర్లో అనుకున్నాము. ఈసారి సమ్మర్లో ఎండలు చాలా అంటే చాలా హెవీగా ఉండేసరికి రిస్క్ తీసుకోవాలనిపించలేదు అనమాట. సో ఎలాగైనా సింపుల్గా అయినా చేసుకున్నాము, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము టెంపుల్లో చేసుకుందాము అని అనుకొని పంతులు గారిని కనుక్కున్నాం అనమాట. ఓకే, చేసుకోవచ్చు అనేసి మంచి రోజు ఉంటే చెప్పారనమాట. సో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మేము అనుకున్న సత్యనారాయణ స్వామి వ్రతంని కంప్లీట్ చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ. మేము ఎప్పటి నుంచో మా చేతి నుంచో చేయాలనుకున్న పూజని ఫైనల్గా చేసేసాము. మేము కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అంటారు కదా, మనం అనుకున్న వెయిట్ చేసినప్పుడు జరగవు, సడన్గా అప్పటికప్పుడు డిసైడ్ అయినవి చాలా మంచిగా జరుగుతాయి అన్నమాట. సో నాకు అలానే అనిపించింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా ఏదైనా పూజ అనుకొని చేయలేకపోయారు, అక్కడికి వెళ్ళలేకపోయారు అనుకుంటే, ఇట్లా సింపుల్గా అయినా మనకు దగ్గరలో ఉన్న టెంపుల్లో అయినా పంతులు గారిని డీటెయిల్స్ కనుక్కొని చేసుకోవచ్చు అనమాట. ఆ విష్ ఫుల్ఫిల్ చేసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి. సో ప్రాబ్లం లేదు, ఇలా చేసుకున్నా సరిపోతుంది అనేది నా ఒపీనియన్. మేము దానికి సంబంధించి కొన్ని క్యాప్చర్స్ అవి తీసుకున్నాం అనమాట. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ మీకు కూడా ఈ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.